వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దురదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ప్రపంచ దేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి సేవలు మరవలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. హాస్పిటల్లో కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కేక్ కటింగ్లు పట్ల పంపిణీ చేసి ఈరోజు వారి గొప్ప మహనీయుడు, వారి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది. వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. వారు కూడా ఈ దేశానికి అంతకుల చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఓటు హక్కు కల్పించడమే కాకుండా నూతన ఒరవడిని తీసుకొచ్చి, కంప్యూటీకరణ తీసుకొచ్చి, నూతన సంస్కరణలను తీసుకొచ్చి పేద పడుగు బలైన అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు నిలిచినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో 2029లో ప్రధానమంత్రిగా ఈరోజు చేయాలనేటువంటి ఉద్దేశం భారతదేశ ప్రజలది. అదే రకంగా నేడు కూడా ప్రతిపక్ష నేతగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పిస్తే ప్రతి రాష్ట్రంలో, దేశంలో బతికున్నటువంటి ఓటర్లను చనిపోయినట్టుగా చిత్రీకరించి ఒక అధికారమే ధ్యేయంగా పెట్టుకొని 8 రాష్ట్రాలలో
బీజేపీతర రాష్ట్రాలను కూలగొట్టి ఈరోజు అధికారమే ముఖ్యంగా పెట్టుకున్నటువంటి మోడీ ఏదైతే ఉన్నదో, మొన్న మా రాహుల్ గాంధీ గారు బతుకున్నటువంటి వ్యక్తులను చనిపోయినట్టుగా మోడీ చూపించారు. ఒక బీహార్లోనే సుమారు 70 లక్షల మంది ఓటర్లను చనిపోయినట్టుగా చూపించడం జరిగింది. మహారాష్ట్రలో కూడా అధికారాన్ని 1 కోటి మంది ఓటర్లను ఈ రకంగానే మీరు చనిపోయినట్టుగా చూపించి అధికారాన్ని చేపట్టారు. కనుక అధికార బలంతో, అధికార అహంకారంతో అధికారం ఉందని చెప్పి ఎన్నికల సంఘాన్ని చేతిలో పెట్టుకొని, అదేవిధంగా అన్ని రంగాలలో పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు విద్యా వ్యవస్థను మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పటిష్టం చేస్తే, ఈరోజు మోడీ దానికి ఒక అధికార దివ్యంగా పెట్టుకొని అయోధ్యలో రాముని పేరు మీద, దేవుని పేరు మీద రేషన్ షాపు బియ్యం 100ల కొద్ది పసుపు కలిపి ఈ దేశంలో ఇది రాముని అక్షంతలు, అయోధ్య అక్షంతలు అని చెప్పి ఒక సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ఈరోజు జీఎస్టీలు పెంచి ప్రజల మీద పెనుభారం మోపేటువంటి ఏదైతే ఉందో ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. నెహ్రూ కుటుంబానికి ఒక చరిత్ర కలిగిన కుటుంబాన్ని 2029లో అధికారం చేపట్టి పేద బడుగు బలైన అట్టడుగున అణగారిన వర్గాలను ఈరోజు అవకాశాలు ఇవ్వాలని సందర్భంగా మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దేవాలయ పశువులకు రక్షణ కరువు, మేత లేక ఆవుల మరణ అంచుల్లో పశువులు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కురవి దేవాలయంలో హృదయ విచారక సంఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిపై విరుచుకుపడ్డ గూగుల్లో భీమా నాయక్. దేవాలయంలో పర్యటించి సంబంధిత దేవాలయం ఈవో, గుడి చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్. ఎల్హెచ్పిఎస్ జాతీయ కార్యదర్శి హరినాయక్, రాష్ట్ర అధ్యక్షులు గుగ్లోత్ భీమా నాయక్ చావు బతుకుల్లో ఉన్న కురవి దేవాలయ పశువులను కాపాడాలని ఎల్హెచ్పిఎస్ నేతల డిమాండ్. పశువులకు మేత పెట్టని సిబ్బంది, మేత లేక డొక్కలు ఎండిపోయిన ఆవులు. ఇంత పచ్చిక మేత ఉన్న సమయంలో ఇంత డొక్కలు ఎండిపోయి ఉన్నాయంటే ఫోటో అనుకొని వచ్చదు మాత్రం కట్టదు మాత్రం ధర్మం కోసం, ఇక్కడ పూజల కోసం భక్తులు ఉంటా అంటే ఇక్కడ సాగు అసలు ధర్మమే చంపుతున్నారు. ఇప్పుడు కూర్చుంది తల్లి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వెటర్నరీ హాస్పిటల్లో చూపించాలి కదా, వాళ్ళ బాధ్యత కదా. అంటే గాడిని దిగుతారు, ఎవరు డొక్క కడతారు. ప్రియమైన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, అదేవిధంగా మానుకోట జిల్లా ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానుకోట జిల్లాలోని తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం కొరివి వీరభద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు, భక్తులు వస్తూ ఉంటారు. వారికి న్యాయం జరిగినప్పుడు మేము తప్పకుండా ఈ దేవాలయానికి పశువులను, దేవతలను, వీళ్ళందరినీ, ఇక్కడ గోవులను మాకు న్యాయం జరిగింది కాబట్టి వదిలిపెడతామని గోవులను వదిలిపెట్టారు. ఇందులో నాగన్న గుడిలో 50 నుంచి 60 మొత్తం పశువులు ఉన్నాయి. ఈ పశువులకు దిక్కు లేదు. మీరు వచ్చి పూజలు చేశారు. మా గోవులను అడ్డం పెట్టుకొని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టాం. నా గోవుకు రక్షించకపోతే ఈ ఈవోను ఈ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేపు లారీల కొద్దీ మేత తీసుకొచ్చి ఈ గోవులను రక్షించకపోతే, పశువు వైద్యశాల డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించకపోతే, ఈవో గారు గుడి పేరు చెప్పుకొని, వీళ్ళ పేరు చెప్పుకొని 1,50,000 రూపాయలు వేతనాలు తీసుకుంటున్నారు. తక్షణమే సస్పెండ్ చేయాలని మా లంబడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. ఇంత బురదల ఉందని సార్ ఏం సార్ ఇప్పుడు ఈ పశువులు మొత్తం మేతలు లేవు, చావు బతుకులు ఉన్నాయి సార్. ఎవరు దీనికి నీగా, మీరు నీగానా? దీనికి ఏమైనా చిన్న ఏజ్లో మొక్కుతాడేసి ఏం చేస్తారు ఇక్కడ సార్ కొరి దేవస్థానానికి యోగారా మీరు?
సార్ ఏం సార్ ఎప్పుడు వచ్చారు ఈ డ్యూటీలో కొరివి గుడిలోకి మీరు? ఇలా పాట పైసలు మొత్తం లెక్క పెట్టు సార్? వీళ్ళకేం లెక్క పెట్టు నువ్వు చెప్పు. సార్ పశువులకు మేత ఉండదా సార్? ఈ దేవుళ్ళకు పేరుతో వస్తే పాపం ఆ పశువులకు మీరు 3 పూటలు భోజనం చేస్తారు, ఆ వాటికి మేత ఏది ఎక్కడ సార్? అక్కడ చావు బతుకులు ఉన్నాయి సార్, నీగా ఎక్కడ? దీనికి సిబ్బంది ఎవరు? ఏంది సార్ దీనికి? చిన్న దూడకు ముక్కుతాడు. దూడకు ఏం సార్ ఇది? ఎవరెవరి విలేకరులు కొన్నారు, వ్యవస్థను కొన్నారు, డిపార్ట్మెంట్ మీ కింద పని చేస్తున్నారా లేదా? ఈ పశువులకు మేత ఎందుకు పెట్టద్దు సార్ మీరు? దూడకు ముక్కుతాడు ఎట్లా ఎత్తారు? మొత్తం లారీ మేత దిగాలే, లారీ మేత దిగాలే. దూడకు 3 పూటలు తింటావు, ఏసులో పండుకుంటావు. నా దేవాలయానికి వచ్చిన పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చిన గుడిలో డబ్బులు పెట్టిన డబ్బులతో నువ్వు బతుకుతావు. కానీ నా పశువులకు వాళ్ళకు దేవుడు న్యాయం చేస్తాడేమో అని ఈ పశువులను దేవునికి వదిలిపెడితే ఇది ఏంది? దూడకు ముక్కుతాడు ఎత్తరా? ముక్కుతాడు. అరే ఎంత అన్యాయం! రాత్రి ఎక్కడ పడుకోవాలి? తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎక్కడ పడుకోవాలి? కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదల కారణంగా తన 20 ఎకరాల పంట పొలం మొత్తం ఇసుకతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా రైతు. పండుతుందని చేస్తాం రా అందరం, కష్టపడతాం. మంచిగా పడేది నాకు కూడా.
చెప్పలు కాపాడాలని చుట్టూరాలి అంటే కొంచెం ఆడింటి దానిలో ఉంటే ఎక్కిందన్న ఆడింత కనబడి నీటి బల్లి పరిత్నమైన గీతాలు ఇస్తున్నాం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ కౌటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపనపల్లి వద్ద యూరియా ఎరువుల అక్రమ రవాణా నియంత్రణ కోసం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను గత కొద్ది రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల సందర్శనలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ జూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు. సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేసిన వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఫంక్షన్ల పెంపు, దీపం పథకం, స్త్రీ శక్తి పథకాలతో పాటు హామీ ఇవ్వని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధుల సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయని వారు తెలిపారు. कौन आ लायर आओ जी लायर लखपति फोटो अच्छे पेपर का सर मतलब వైసీపీ శుభదినం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తూ అక్కడి నుంచి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది ఈ దినం. ఎందుకంటే అమ్మ తల్లికి వందనం అనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి మూకలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు. అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 10 మంది ఉన్న 10 మందికి తల్లి వందన స్కీమ్ పడింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదంటే ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని, డిపటాలకు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా డిపటా ల్యాండ్స్ కూడా అదొక సూపర్ 6 పథకం కింద అమలు చేయడం జరిగినది. సూపర్ 6 కాకుండా కొన్ని స్కీమ్స్ ఏది నాయ బ్రాహ్మణులకు షాప్స్కు 200 యూనిట్స్ అవి కూడా కరెంటు విద్యుత్ ఫ్రీ. అదేవిధంగా ఈ నేతన్నలకు వారికి కూడా 20,000 రూపాయలు, అదేవిధంగా వాళ్ళకు కూడా కొంత కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి ఫ్రీ బస్ ఒక జిల్లా వరకే ఉండిందని అన్నారు. మా యువ నాయకుడు లేదు, ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్రం అంతటా మహిళలు ఖచ్చితంగా తిరగాల, అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి ఆ విధంగా కూడా రాష్ట్ర
మహిళలందరికీ ఈ ఈ ప్రభుత్వం వంటి ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అవన్నీ చూపిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఉచితమని చెప్పేసి చేయడం జరిగినది. ఇప్పటికైనా ఈ వైసీపీ మూకలు అల్లరి చేష్టాలు ప్రెస్ మీట్లు పెట్టి సూపర్ 6 అమలు కావడం లేదు, ఆ తర్వాత ఇచ్చిన హామీలు చేయడం లేదని చెప్పేసి ఏవో అన్ని అబద్ధాలు తలుగుతున్నారు. వాటన్నిటికి వాళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సవివరంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ మార్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలకు ఆయన విజనరీ చూసి ఈ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. వాటన్నిటిని చూసి జీర్ణించుకోలేక ఏదో ప్రాపగండం చేస్తున్నారు తప్ప ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి, భారత ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన నిధుల కన్నా అధికంగా నిధులు రావడం జరిగినది. భారత ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి నిధులు వస్తున్నాయి. ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని యొక్క సూపర్ 6 యొక్క కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది. ఈ యొక్క సూపర్ 6 పథకాలు అన్నీ బాగున్నాయని చెప్పి ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. కనుక కొంతమంది ఎవరు సరిపోని వాళ్ళు, డిపాజిట్ రాని వాళ్ళు, వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గ డిపాజిట్ రాని వాళ్ళు ఈరోజు ఈ యొక్క సూపర్ 6పై అనవసరమైన అబండాలు వేస్తున్నారు. ఈ యొక్క సూపర్ 6 విజయవంతమైంది, ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈ యొక్క విద్యావంతులైనండి, పేద ప్రజలైనండి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సూపర్ 6 కూటమి ప్రభుత్వం సూపర్ 6 యొక్క అమల్లో విజయవంతమైంది. దాన్ని బల్లగుద్ది చెప్తున్నాము. కనుక అయ్యా మీరు సూపర్ 6 గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు డిపాజిట్లను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఈ యొక్క సూపర్ 6 పథకాలు బూటకమని చెప్పడం దాన్ని విమర్శించడం తగదు. నా పేరు పోలూరు అరుణాచల్ చౌదరి, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు. ప్లీజ్. భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన దూరదర్శి భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా నేడు హన్మకొండ డీసీసీ భవన్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ గారి ఆశయాలను మెదక్ జిల్లా చేగుంటలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశ అభివృద్ధికి విశ్వనేతగా నిలిచిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత జరిగిన సమావేశంలో దౌలతాబాద్ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ దార సత్యం, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి వారికి ఘనస్వాగతం పలికారు.
మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ఎఫ్ఎస్ఎల్ మంచిర్యాల, ఇన్స్పెక్టర్లతో ఇతర పోలీస్ క్లోజ్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.